హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. గత కొద్ది రోజులుగా నాగార్జున ఫ్యామిలీ ఎప్పుడూ కూడా న్యూస్ లో నిలుస్తుంది అనుకోవచ్చు. అది సమంత వల్లే కావచ్చు, ఎన్ కన్వెన్షన్ వల్లే కావచ్చు. హైడ్రా బృందంతో ఎన్ కన్వెన్షన్ అయితే ప్రజెంట్ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల సమంత పేరైతే బయటకు వచ్చింది. అయితే దానికి సంబంధించిన దానికే రఘునందన్ రావు బీజేపీకి సంబంధించిన వ్యక్తి అయినటువంటి ఆయన ప్రజెంట్ దానికైతే స్పందిస్తూ వస్తున్నారు. ఆయన చెప్పుకొస్తుంది ఏంటి అంటే, అసలు సమంతకి చేనేత అంటే ఏంటో తెలుసా, తనని చేనేతకి బ్రాండ్ అంబాసిడర్ చేశారు, కనీసం చీర అంటే ఏంటో తెలుసా, అలాంటి వ్యక్తికి బ్రాండ్ అంబాసిడర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, మీకు ఉన్న దానికి సంబంధించి మీ బంధం ఏమిటో అఫీషియల్ గా చెప్పండి అంటూ కేటీఆర్కి అయితే అనౌన్స్మెంట్ లాగా ఇవ్వడం జరిగింది. ఇక అదే కాకుండా మీ సినీ రంగానికి సంబంధించి మీ రంగుల ప్రపంచంలో మీ రక్త సంబంధం ఏంటో చెప్పండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజెంట్ అన్నిట్లో కూడా దుమారం రేపుతున్నాయి అనుకోవచ్చు. ఆల్రెడీ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రజెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ మినిస్టర్ అయినటువంటి కేటీఆర్ ఆయన అయితే ఆల్రెడీ దానికి కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండడంతో కావాలనే దుమ్మెత్తి పోస్తున్నారని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఇలాంటి సమయంలో రఘునందన్ రావు చేసిన కమెంట్స్ ఇటు కేటీఆర్ పైన అవి మాత్రం దుమారం లేపుతున్నాయి. అంటే చీర కట్ట అనేదే తెలియని ఆమెకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే, అదే కాకుండా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి మీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి వినిపిస్తుంది. మరి ఎందుకు కూల్చివేయలేకపోయారు? తుమ్మిడి నదిని కబ్జా చేసి అది కట్టారు కదా, మీ ప్రభుత్వంలో దాన్ని ఎందుకు చేయలేకపోయారని పదే పదే దాన్నే సాగదీస్తూ అడగడం జరిగింది. మరి మొత్తంగా చూసుకుంటే రఘునందన్ రావు అయితే వాళ్ళకి సంబంధించింది ఏదైతే అఫేర్ అది ఇదని మాటలు వినిపిస్తున్నాయో వాటి గురించి బయటకు చెప్పండి అంటున్నారు. ఆల్రెడీ దానిపైన సమంత కమెంట్ చేసినప్పటికీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని శామ్ ఫ్యాన్స్ అయితే అంటున్నారు.